యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి సన్నిధిలో మా హృదయాలను తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్యకరమైన కృపను మాకు అండగా ఉంచండి అయ్యా. మరొకసారి నీ యొక్క వాక్యం కొరకు మా హృదయాలు తెరిచి ఆశ కలిగి నీ తట్టు చూస్తున్నాం. నీ వాక్యం వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు దేవ. పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాం. మీ బలమైన దీవెనకరమైన వాక్కు ద్వారా మా హృదయాలను మీరు స్థిరపరచమని, క్రమపరచమని, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలువబెట్టమని మీ నమ్మకమైన చేతులకు మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చదవబడిన దేవుని వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు భక్తుడు ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఒక స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు. ఈ స్టేట్మెంట్ ఏంటి అనంటే, ఇప్పటి వరకు తన జీవితంలో జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఇక మీద జరగవలసినవి, ఇవన్నీ కూడా దేవుని యొక్క అదుపులో ఉన్నాయి అనే మనస్సు కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఆ దినాల్లో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూచి ఆయనందరూ గౌరవించారు, ఆయనందరూ కొనియాడారు, ఆయన అందరూ పొగిడారు. కొద్దిమంది వ్యతిరేకించారు, చాలామంది హింసించారు. ఇవన్నీ కూడా తన జీవితంలో సహజంగా కలుగుతూనే వస్తూ ఉన్నాయి. ఎందుకు వచ్చిన బాధ నీకు అన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఆశ్చర్యం ఏంటి అనంటే, పౌలు భక్తుడు తన నిండు మనసుతో ఒక మాట చెప్తా ఉన్నాడు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అనంటే, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. నేను ఇలా ఉన్నాను అంటే అది కేవలము దేవుని కృపే. ఇది విశ్వాస జీవితం యొక్క సూత్రాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే విశ్వాస జీవితంలో సూత్రం ఏంటి అనంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప, నేను ఏమై ఉండాలో అది దేవుని చిత్తం. విశ్వాస సూత్రం చెప్తున్నటువంటి అమూల్యమైన మాట ఏంటి అనంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప, అంతకుమించి ఇంకేం లేదు, నా వల్ల ఏది కాదు. అందుకే విశ్వాసం నిండిన హృదయాలు ఏమని మాట్లాడతాయంటే, నా జీవితంలో ఏదైతే దేవుడు అనుమతించాడో ఇది ఆయన ప్రణాళిక. పౌలు భక్తుని యొక్క జీవితం సాఫీగా ఏం సాగలేదు. పౌలు భక్తుని యొక్క జీవితం కేవలం వేదికల మీద మాత్రమే పరిమితం కాలేదు. పౌలు భక్తుని యొక్క జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, సవాళ్ళు, సమస్యలు, వెక్కిరింతలు, కొరడా దెబ్బలు, బెత్తాల దెబ్బలు, రాళ్ల దెబ్బలు, పిడిగుద్దులు, ఇవన్నీ కూడా తన జీవితంలో ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఆయన పొగడబడిన సందర్భాల్లోనూ, హింసించబడుతున్న సందర్భాల్లోనూ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఉంది చూశారు. నా జీవితంలో దేవుడు దేన్ని అనుమతించినా ఆయనకు ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తున్నాడు. ఆ ఆలోచన నెరవేరిన తర్వాత ఒక గొప్ప కార్యాన్ని నేను కళ్ళారా చూస్తాను. ఇది పౌలు భక్తుని యొక్క నమ్మకం. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుడు గొప్పగా వాడుకున్నటువంటి భక్తులు ఏమని మాట్లాడారో తెలుసా అండి?
లోకమంతా వారిని గొప్పగా చూస్తూ కొనియాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, దేవుడు మోషేని పిలిచాడు. పిలిచి, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళి ఫరో దగ్గర నిలబడి నా ప్రజల్ని విడిపించుకురావడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, వెళ్ళు, నిలబడు అని అంటే ఆయన ఒక మాట చెప్తాడు అక్కడ. అదే నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడని దేవా, నేను ఎంతటి వాడను అని దేవునితో అంటున్నాడు. అంటే ఒక బృహత్తరమైన బాధ్యతను దేవుడు పిలిచి అప్పగిస్తూ ఉంటే, దేవా నువ్వు సరిగ్గా ఆలోచన చేసావా? నేను సరిపోతానా నీకు? ఫరో ముందు నిలబడి మాట్లాడడానికి, నీ ప్రజల్ని విడిపించడానికి నేనెంతటి వాడిని? వాస్తవానికి 40 సంవత్సరాలు అదే ఫరో యొక్క ప్యాలెస్లో పెరిగినవాడు. వాస్తవానికి ఒకవేళ మనకి ఆ పరిచయాలే కనుక ఉంటే మనం ఏమంటామంటే, అదంతా ప్రభు నాకు తెలుసు, బాగా ప్యాలెస్ తెలుసు, ఫరోలు తెలుసు, వాళ్ళ ఆలోచనలు తెలుసు, వాళ్ళ యొక్క పద్ధతులు తెలుసు, ఎంతలోకి 40 సంవత్సరాలు పరిచయం ఉంది, ఏదో ఒకటి చేసేస్తాలే అని ఒకవేళ మనం అనేవాళ్ళమేమో. ఇక్కడ మోషే యొక్క మనసు ఏమర్థం చేసుకుంటుందంటే, ఐఎమ్ నథింగ్. నిజంగా ఒకవేళ వాడుకోవాలి అనుకుంటే దేవుడు వాడుకోవాలి, కానీ ఆయన వాడుకోవడానికి అవసరమైన అర్హత నన్ను నేను పరిశీలించి చూసుకుంటున్నప్పుడు నాకైతే నలుసంత కూడా కనిపించడం లేదు. అందుకే పౌలు భక్తుని యొక్క మనసులో ఏముందంటే, నేను ఇప్పటిదాకా ఏదైనా చేశాను అనంటే, ఒకవేళ ఇక ముందేమన్నా చేయాలి అంటే అది దేవుని కృపే. మన జీవితాల్లో కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడగలగడం. ఒకవేళ ఏదన్నా ఒకటి అరా కొద్దో గొప్ప మనం సాధించి ఉంటే అది నిజంగా అది మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన వివేకాన్ని బట్టి అది సమకూడిందైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు అని మన గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న ఆ భక్తి ఘోషిస్తుంది. అందుకే మోషే చెప్తున్నాడు, నేనెంతటి వాడను ప్రభువా. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి రాచరికంలోకి తీసుకొచ్చాడు దావీదుని. దావీదు భక్తుడు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని, దేవా నువ్వు నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడిని ప్రభువా. అప్పటికే చక్రవర్తి, అప్పటికే మహారాజు. చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో 1 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను? నా ఇల్లు ఎంతటిది, ఏ పాటిది? దేవా అసలు ఏం గొప్పతనం ఉందని నువ్వు నాకు బాధ్యతలు అప్పగిస్తా ఉన్నావు? ఏం గొప్పతనం ఉందని నువ్వు నన్ను ఎన్నుకున్నావు? ఒకవేళ నువ్వు చొరవ తీసుకోకపోతే, నువ్వు నన్ను గమనించకపోతే, నువ్వు నన్ను హెచ్చించకపోతే, నువ్వు నన్ను వాడుకోకపోతే అసలు నా జీవితంలో నేను ఎవరికి గుర్తుంటాను? ఎవరికి పనికొస్తాను? అసలు నేను ఏ పాటి వాడను? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే భక్తులైన వారు అందరూ ఏమన్నారంటే, దేవుడు అంత అమితంగా వాడుకున్నటువంటి అంతటి భక్తులే మాట్లాడుతున్నారు, నేనే పాటి వాడను. ఎస్, పౌలు భక్తుడు ఇంకొక అద్భుతమైనటువంటి మెట్టును అధిరోహించి అంటాడు. అదే కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా నేను తక్కువ వాడను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందరికంటే ఘనంగా వాడబడతా ఉన్నాడు, అందరికంటే ఉద్ధృతంగా వాడబడతా ఉన్నాడు.
అయినా సరే భక్తుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, దేవా నన్ను నేను పరిశీలించుకుంటే నాకేమర్థమవుతుందంటే, వాస్తవంగా నేను ఎవరితో కంపేర్ చేసుకుంటానో వారి యొక్క తాహత్తుకి నా తాహత్తుకి కొలిచి చూస్తే నేను తక్కువ వాడిగా కనబడతా ఉన్నాను ప్రభువా. విశ్వాసం నిండి ఉన్న మనసు ఏమని ఆలోచిస్తుందంటే, తనలో ఉన్న లోపాన్ని చూసుకుంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసపు లోతుల్లోకి వెళుతున్న మనస్సు తనలో ఉన్న లోపాన్ని ఇంకా అన్వేషించడానికి చూస్తుంది. విశ్వాసపు పై పొర మీద నిలబడి ఉన్నటువంటి మనసు ఏం చేస్తుందంటే, ఇతరులలో ఉన్న లోపాన్ని చూస్తుంది. భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నన్ను నేను చూసుకుంటా ఉన్నప్పుడు నేను తక్కువ వాడిగా కనబడతా ఉన్నాను ప్రభువా. మరి దేవుడు నిన్ను ఇంత వాడుకుంటున్నాడు కదా. ఎస్, ఆఫ్ కోర్స్, అది దేవుని యొక్క కృపే. నేను ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేయనా, మనం తెలియకుండా ఏదో కుటుంబంలో మనం పుట్టాం. ఏ తల్లి గర్భంలో పుడతామో మనకు తెలియదు, మన తండ్రి ఎవరో కూడా మనకు తెలియదు, ఏ ప్రజల మధ్య మనం జీవించబోతున్నామో మనకు తెలియదు, ఎవరు మనల్ని ఎత్తుకొని పెంచబోతున్నారో మనకు తెలియదు, ఎవరి యొక్క మధ్యలో అండగా మనం పెరగబోతున్నాం మనకు తెలియదు. ఏం తెలియకుండా ఒంటరిగా వచ్చాం భూమి మీదకి. కానీ మనం రాకముందే మనకంటూ ఒక వ్యవస్థను దేవుడు క్రియేట్ చేసి పెట్టాడు. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, నిన్ను దేవుడు ఉద్దేశపూర్వకంగా ఒక కుటుంబంలో ఉంచాడు అంటే అది దేవుని ప్రణాళిక. నువ్వు కష్టపడక పని చేస్తున్నావంటే అది దేవుని ప్రణాళిక. కష్టమో నష్టమో ఇబ్బందులో లేకపోతే సమస్యలో ఏదున్నా సరే నీకంటూ ఒక కుటుంబం ఉంది అనంటే అది దేవుని ప్రణాళిక. మాట విన్నా మాట వినకపోయినా నీ జీవిత భాగస్వామి నీతో కూడా ఉండడం దేవుని ప్రణాళిక. నీ పిల్లలు దేవుని ప్రణాళిక, నీ తల్లిదండ్రులు దేవుని ప్రణాళిక, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు కానీ సంతోషాలు కానీ దేవుని ప్రణాళిక. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా దేవుడు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక నీకోసం సిద్ధపరిచి ఉంచాడు. ఒక శ్రేష్టమైనటువంటి దేవుని ఆలోచనలో నీవు భద్రపరచబడి ఉన్నావు. తర్వాత ఏం జరగబోతుందో, ఏం జరిగినా దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది, నో డౌట్. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచన ఏం తెలియజేస్తూ ఉంది అనంటే, నిన్ను గురించి ఆలోచించేవాడు ఉన్నాడు, నిన్ను గురించి బాధ్యత కలిగిన వాడు ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు ఎదురు దెబ్బలు తింటున్నా సరే, కొన్నిసార్లు నువ్వు భయపడి వెనకడుగు వేస్తున్నా సరే, ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోగలిగితే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృప, అంతే. ప్రియ స్నేహితులారా, అందుకే వాక్యాన్ని విశ్వసించినటువంటి జీవితాలు, వాక్యాన్ని నమ్మిన బ్రతుకులు ఖచ్చితంగా ఏం చేస్తాయంటే దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా తను తాను మలచుకుంటాయి. అందుకే యోబు గ్రంథంలో మనం ఈ మాట చూస్తాం, నా స్వ అభిప్రాయము కంటే దేవుని ఉద్దేశాలను నేను ఎక్కువగా ఎంచాను. ఎందుకు అనంటే నా ఆలోచన నాకు నష్టం చేయొచ్చు, నా ఆలోచన నన్ను మోసం చేయొచ్చు, నా ఆలోచన నన్ను త్రోసివేయచ్చు, ఒకవేళ నా ఆలోచన నన్ను నవ్వులు పాలు చేయొచ్చు. కానీ కనికరం కలిగినటువంటి దేవుని యొక్క ఆలోచన ఉందే, ఆ ఆలోచన నన్ను నిలబెడుతుంది, ఆ ఆలోచన నన్ను బలపరుస్తుంది, ఆ ఆలోచన నన్ను గెలిపిస్తుంది, ఆ ఆలోచన నా కొరకు కనిపెట్టి ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా నేను ఎప్పుడైతే నిన్ను గురించి అర్థం చేసుకున్నానో, నిన్ను గురించి ఆలోచన చేశానో, నువ్వు నా పక్షంగా ఉన్నావని నేను గుర్తించానో, ఆ గుర్తించిన తర్వాత నాకు ఒకటే తెలిసింది, నేను ఏమై ఉన్నానో అది నీ కృప, అంతే. అందుకే పౌలు భక్తుని యొక్క జీవితాన్ని జాగ్రత్తగా చూస్తే పౌలు భక్తుడు 3 విషయాలు గ్రహించాడండి. ఒకటి, తనని ఎన్నిక చేసినటువంటి వాడు తనని పాప నుంచి వెలుపలికి తీసుకొచ్చాడని. మొట్టమొదటి మాట ఏంటి అంటే, తనను దర్శించినవాడు, తనకు దర్శనమిచ్చినవాడు, తనకు కనబడినవాడు, తన నామాన్ని ఘనపరచుకున్నవాడు, ఆయన నా విమోచకుడు అని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే, పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వార్త నమ్మదగినదియు పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. అలాంటి వారిలో నేను ప్రధానుడను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి ఆయనతో స్నేహం చేస్తూ ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే ముందు ఒక విషయాన్ని మనం గుర్తిస్తాం. పౌలు ఏమంటాడంటే, అయ్యా నువ్వు పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చావు, అలా పాపంలో ఉన్న వారందరినీ నువ్వు వరుసలో నిలబెడితే నేను ప్రధానుడిగా కనబడుతున్నాను. నేను ఇది తన మనసులో నుంచి తను ఒప్పుకున్నటువంటి విషయం. రెండవది, తన దీనస్థితిని గుర్తిస్తూ ఉన్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాల్లో అక్కడ సింపుల్గా ఒక మాట అంటాడు. అయ్యా ఈరోజు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని అంటే ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాల్లో ఉన్న ఆ భావన మాటి మాటికి దేవుడేదన్నా బాధ్యత అప్పచెప్తే, దేవుడేదన్నా గుర్తిస్తే, దేవుడేదన్నా హెచ్చిస్తే అది దేవుడు ఎన్నుకున్న దానికి గల ఉద్దేశం ఏంటంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడు. పౌలు ఏమని ఒప్పుకుంటున్నాడంటే, దేవా నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి సరిపోయింది, కానీ వాస్తవంగా నాకు అంత తాహతు లోకమంతా మహాజ్ఞాని అని పౌలుని చెప్తుంటే పౌలు తను ఏ గుంపులో చూసుకుంటున్నాడంటే వెర్రివానిగా చూసుకుంటూ ఉన్నాడు. ఎవ్వరు భూమి మీద అతిశయించడానికి వీలు లేకుండా ఈ మాటను చెప్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుడు తన్ను ఏ విధంగా పిలిచాడో, ఏ విధంగా దేవుని యొక్క బాధ్యతలు అప్పగించాడో, తన యొక్క పరిచర్యని గూర్చినటువంటి ఆ పిలుపు నిర్ధారణ దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా కలిగి ఉన్నాడు పౌలు భక్తుడు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? వాస్తవంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ప్రణాళిక పౌలు ఏమై ఉండాలో నిర్ణయించిన దేవుడే నీవేమై ఉండాలో కూడా నిర్ణయించాడన్న సత్యం తెలుసా? నేనేమై ఉండాలో కూడా నిర్ణయించాడు అన్న సత్యం తెలుసా? దేవుని యొక్క ప్రణాళికలో భద్రపరచబడి ఉన్న మన బ్రతుకులున్నాయే, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మనస్ఫూర్తిగా చెప్తున్న ఈ మాటని గుర్తుపెట్టుకోండి. సమస్యలు వస్తాయి, చూస్తాయి, తాకుతాయి, దాటుతాయి తప్ప మనలను పతనం చెయ్యలేవు. విశ్వాస జీవితంలో నేను ఆయన ప్రణాళికలో ఉన్నాననే భావన ఉందే, ఖచ్చితంగా నిన్ను నిలబెట్టుకుంటుంది, నిన్ను ఫలింపచేస్తుంది. ఈ సందేశానికి ఒక పేరు పెట్టాలి అంటే నేను ఏమై ఉన్నానో అది ఖచ్చితంగా, అందుకే ఈ మాటను దేవుని ప్రణాళికలో నేను అని దీనికి టైటిల్ పెట్టవచ్చు. దేవుని ప్రణాళికలో నేను. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైనా ఆలోచించారా? దేవా నేను భక్తిగా ఉన్నాను, నీ వాక్యం వింటున్నాను, నీ వాక్యంలో పెరుగుతున్నాను, నీ వాక్యం చేత పెంచబడుతున్నాను, ఫైన్. నా తరువాతి స్టెప్ ఏంటి? నా పట్ల నీకున్న ఆలోచన ఏంటి? నేను నీ ప్రణాళికలో నేను ఏమై ఉన్నాను? నేను నీ ప్రణాళికలో ఏమై ఉండాలి? నీ ఆలోచన ఏంటి? ప్రతి మనిషి ఆలోచించి తీరాల్సినటువంటి విషయం, ప్రతి విశ్వాసి ఆలోచించి తీరాల్సిన విషయం. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఆయన సూటిగా ఒక మాట మాట్లాడతాడు. ప్రియ స్నేహితులరా, నేను ఏమై ఉన్నానో దేవుని కృప అని మాట్లాడుతున్నటువంటి ఈ పౌలు భక్తుడు తన యొక్క జీవితంలో ఆ కృపను దక్కించుకోవడానికి ఏది అడ్డొచ్చినా సరే దాన్ని కాళ్ళతో త్రోసేస్తూ వచ్చాడు.
దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి లోకంలో ఏదేది నాకు లాభకరంగా ఉందో దాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని సవాలుకరమైన మాట చెప్తాడు. ఇంతకీ మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? మన పట్ల దేవుని ఆలోచన ఏంటి? లేదా దేవుని ప్రణాళికలో నేను ఏమై ఉన్నాను? నెంబర్ 1, మనం దేవుని ప్రణాళికలో ఏమై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడో తెలుసండి. మనము దేవుని పిల్లలమై ఉండాలని కోరుతున్నాడు. మనం దేవుని పిల్లలమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నెంబర్ 1, ఎలాంటి పిల్లలమై ఉండాలి అంటే, 1, ప్రియమైన పిల్లల వలె ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. మొట్టమొదట ఆయన మన నుండి ఆశిస్తుంది ఏంటి అంటే, దేవుని పిల్లలుగా ఉండాలి అంటే స్పెసిఫిక్గా చెప్తున్న మాట, మీరు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి అంటే అర్థం ఏంటి? దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండడం అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైన పిల్లలుగా ఉండాలి. అందుకే ఈ మాటలో ఉన్న భావాన్ని మనం చూస్తే, ప్రియమైన పిల్లలుగా ఉండడం అంటే పరిమళ వాసనగా ఉండాలి. నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావో అక్కడ నువ్వు ఒక పరిమళ వాసనగా ఉండాలి. నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ నువ్వు ఒక పరిమళ వాసనగా, క్రీస్తును కనబరిచే వ్యక్తిగా, క్రీస్తు ప్రేమ తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసే వ్యక్తిగా, నువ్వు నోరు తెరవకుండానే నువ్వు సువార్త ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. ప్రియమైన బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క దృష్టికి మనం ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నామా? రెండవది, ఇక్కడ వాడుతున్న ఇంకొక మాట, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండడం మాత్రమే కాదు, విధేయులకు పిల్లలుగా కూడా ఉండాలట. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పౌలు భక్తుడు గుర్తించాడండి, నేను ఏమై ఉన్నానో, నేను ఏమై ఉండాలో, ఇవి రెండు దేవుని నియంత్రణలో ఉన్నాయి. ఫైన్. మరి దేవుని ఆలోచన నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది? పూర్తిగా నన్ను నేను సబ్మిట్ చేసుకున్నప్పుడు, నన్ను నేను సరెండర్ చేసుకున్నప్పుడు, నన్ను నేను దేవునికి అర్పించుకోవడం, అప్పగించుకోవడం అనే ప్రక్రియ ఎక్కడి నుంచి మొదలవుతుంది? నేను దేవుని పిల్లవానిగా, నేను దేవుని బిడ్డగా ఉండడం ప్రారంభించినప్పుడు. ఎలా? మొట్టమొదటిగా దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటాను. రెండవది, విధేయులకు పిల్లల వలె ఉండడం. ప్రియ స్నేహితులరా, విధేయులకు పిల్లలు. పరిశుద్ధ గ్రంథం నుండి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో అక్కడ వాడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఒకప్పటి ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మళ్ళీ ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, 1, ప్రియమైన పిల్లలుగా ఉండాలి అంటే పరిమళ సువాసనగా ఉండాలి. క్రీస్తును ప్రేమిస్తున్నవారు, క్రీస్తును వెంబడిస్తున్నవారు ఇంత మంచితనాన్ని, ఇంత సహనాన్ని, ఇంత ఓర్పును, ఇంత ప్రేమను కలిగి ఉంటారా అని నీ జీవితాన్ని చూసి
తెలుసుకోగలిగేలా నువ్వు పరిమళించే సువాసనగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది ఆయన మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, విధేయులగు పిల్లలు. విధేయులగు పిల్లలు అంటే వారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రాకులాడుతూ ఉంటుంది. ఒకప్పుడు తెలిసి తెలియని దినాల్లో మన జీవితంలో పొరపాట్లు దొర్లుతూ ఉన్నప్పుడు దాన్ని మనం పెద్దగా ఖాతరు చేయలేదు. అది పెద్ద సమస్య అని కూడా మనం అనుకోలేదు. కానీ దేవునితో కలిసి నువ్వు స్నేహం చేస్తూ, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గుండెల్లో దాచుకుంటూ నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. ఆ కారణం చేత ఖచ్చితంగా నేను తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అనంటే, విధేయులకు పిల్లలు పరిశుద్ధతను కలిగి ఉంటారు. పాత జీవితపు ఆనవాళ్ళు కనబడకుండా బ్రతుకుతారు. పాత జీవితపు ఆనవాళ్ళు కనబడకుండా బ్రతుకుతారు. ఒకప్పుడు ఆశలు గెలుస్తూ ఉండేయండి, మనల్ని శోధనలు గెలుస్తూ ఉండేవి, అవసరాలు మనల్ని లొంగదీస్తూ ఉండేవి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా మీరు విధేయులకు పిల్లలైతే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యపు విలువలకు తగినట్లు మీరు బ్రతుకుతారు. అందుకే నేను దేవుని ప్రణాళికలో ఉండాలి అంటే ఖచ్చితంగా నేను ఈ మెట్టును కలిగి ఉండాలి. మూడవ మాట ఏంటో తెలుసా అండి? మూడవ మాట అధికారము కలిగిన పిల్లలుగా ఉండాలి. అంటే అది ఎట్లా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటను పదే 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 మనం చూస్తూ ఉంటాం. దేవుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీకు సత్యం తెలుసా? దేవుని యొక్క బిడ్డలుగా బ్రతకడానికి దేవుడు ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరికి, రక్షించబడినటువంటి జీవితాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, దేవునిలో నువ్వు నిలిచి ఉండడానికి, దేవుని కొరకు నువ్వు ఫలించడానికి వాక్యం సెలవిస్తున్న సత్యం, ఆయన కుమారునిగా కుమార్తెగా నిన్ను స్వీకరించడం మాత్రమే కాదు, నీకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అధికారం అనేది బాధ్యతను గుర్తు చేస్తుంది. అధికారము అంటే అది గర్వించడానికి కాదు, అధికారము అనంటే రెస్పాన్సిబిలిటీ అనేది దాంతో కలిసి ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబంలో మీరొక్కరే దేవుని కుమారునిగా కుమార్తెగా స్వీకరించబడ్డారనుకోండి, దేవుని కుమారునిగా కుమార్తెగా మీకు అధికారం అనుగ్రహించబడింది. అధికారం అనుగ్రహించబడింది కాబట్టి నేను నా తోటి వారితో, నా ఇంట్లో ఉన్న మిగతా వారితో దేవుణ్ణి ఎరిగిన వాడితో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు అంటే కుదరదు. దేవుణ్ణి ఎరిగిన వాడు ఎలా మాట్లాడాలో నేను వాళ్ళకి చూపించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నీ జీవితం ఒక మాదిరికరంగా ఉండాలి. నీ జీవితం ప్రేరణాపూర్వకంగా ఉండాలి. మిగతా వారికి బాధ్యత లేదా? ఉంటుంది, వారు గుర్తించరు దాన్ని, కానీ నువ్వు గుర్తిస్తావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రతినిధిగా ఇంట్లో ఉంటున్నావు. నువ్వు దేవుని ప్రతినిధిగా నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో, నువ్వు చదువుతున్న స్థలంలో, నువ్వు నివాసం ఉంటున్న స్థలంలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు దేవుని ప్రతినిధిగా ఉంటున్నావు. అధికారం కలిగిన వ్యక్తిగా, ఇన్ ద సెన్స్ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇతరుల మనసులను దేవుని యొక్క వాక్యపు ఎల్లలకు లోబర్చే విధంగా నీ జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆదర్శప్రాయంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా పౌలు భక్తుడు అంటున్నాడు, నాకేం కన్ఫ్యూజన్ ఏం లేదండి, జీవితంలో ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నా, ఇన్ని ఎదురు దెబ్బలు చూస్తూ ఉన్నా, ఇన్ని సమస్యలను చూస్తూ ఉన్నా, నా మనసులో ఒక నిశ్చయత ఉంది. దేని కొరకు క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డానో
దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నా. అది కూడా ఎలాగో తెలుసా? గురి కలిగి పరిగెడుతున్నా. అది కూడా ఎలాగో తెలుసా? వెనుకున్నవి, నన్ను అభ్యంతరపరిచేవి, నా మనసుని మళ్ళించేవి, నా మనసును వంచేవి విడిచిపెట్టి నేను నా గురి యొద్దకు పరిగెడుతున్నాను. పౌలు భక్తుని యొక్క జీవితం ఎంత సవాలుకరమంటే, తనకు తెలుసు దేవుని ప్రణాళికలో తాను ఏమై ఉన్నాడో తనకు తెలుసు. ప్రియ స్నేహితులరా, అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. మనం దేవుని పిల్లల వలె ఉండాలి. దేవునికి ప్రియమైన పిల్లల వలె. రెండవది విధేయులకు పిల్లల వలె. మూడవది అధికారము కలిగిన, ఇన్ ద సెన్స్ బాధ్యత కలిగిన బిడ్డల వలె మనం ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇది దేవునిలో మన ఉనికి ఏంటి, అసలు మనం ఏమై ఉన్నాం, అసలు మనం ఎలా ఉండాలి అనడానికి మొదటి మెట్టు. రెండవ విషయాన్ని మనం చూస్తే, దేవునిలో మనం ఏమై ఉండాలి అనంటే, మనం దేవుని యొక్క ఆలయాలము. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మనం దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుందో తెలుసా? మీరు తర్వాత జాగ్రత్తగా చదవండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీకు తెలీదా? తర్వాత 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు, నేను వారిలో నివసించి సంచరింతును అని అంటాడు. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడో తెలుసా? నీవు ఆయన ఆలయం. ఈ సత్యాన్ని ఎప్పుడైనా మనం దీర్ఘంగా ఆలోచన చేసి చూసామా? నిరంతరం నీ మనసులో ఆయన కొలువై ఉండాలని, నిరంతరం నీ హృదయంలో ఆయన నివాసం ఉండాలని, నిరంతరం నీతో కలిసి ఆయన సహవాసం చేయాలని. అందుకే ప్రభు అంటాడు, నీవు నా ఆలయం అన్న మాటే కాకుండా ఇంకో మాట ఏమన్నాడంటే, నేను వానిలో నివసించి సంచరింతును. ఆయన తనను తాను లోకానికి కనబరుచుకోవడానికి, ఘనపరుచుకోవడానికి ఒక వేదిక నీ హృదయమే. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం దేవుని ఆలయాలం, దేవుని నివాస స్థానం. అందుకే మీరు జాగ్రత్తగా తర్వాత చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరేం చేస్తారో తెలుసా? మీ దేహముతో దేవునిని మహిమపరచండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీ చేతులనెత్తి దేవుని స్తుతించండి. దేవుని కొరకు నీతి మార్గంలో నడుస్తూ దేవుని స్తుతించండి. మీ పెదవులతో దేవుని స్తుతించండి. మీ హృదయంతో దేవుని స్తుతించండి. మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అదే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, మీరు మనుషులకు దాసులు కాకండి, ముఖస్థుతికి వెళ్ళి భక్తిని తనఖా పెట్టవద్దు. మొహమాటం కోసం మీ భక్తిని తాకట్టు పెట్టుకోవద్దు. మీరు ఫలించాలి. కారణం ఏంటో తెలుసా? పౌలు భక్తుని ఏ దృష్టితో అయితే దేవుడు చూశాడో, ఎంత ఉన్నతమైన ఆలోచనలతో పౌలు భక్తుడిని ప్రభువు చూశాడో, అదే దృక్పథంతో నిన్ను కూడా చూస్తున్నాడు అన్న సంగతి నీకు తెలుసా? నీ పట్ల కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశం. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నేను, నా కుటుంబం, నా బాధ్యతలు, నా అవసరాలు. నేను, నా కుటుంబం, నా బాధ్యతలు, నా అవసరాలు. ఖచ్చితంగా తప్పకుండా మనకి ఇవన్నీ ఉంటాయి. అయితే అంతకు మించి ఇంకో విషయం ఏంటంటే, నేను, నా దేవుడు అన్న అంశాన్ని మొట్టమొదట నువ్వు చేర్చగలిగితే నీ ఆలోచన విధానం మారుతుంది, నీ ప్రయారిటీస్ మారుతాయి, నీ యొక్క జీవన శైలి మారుతుంది. నేను, నా దేవుడు అన్న మాటతో నువ్వు ప్రారంభించి, ఆ తర్వాత నీ కుటుంబం ఉంటుంది, నీ అవసరాలు ఉంటాయి, నీ బాధ్యతలు ఉంటాయి, నీ యొక్క పరిస్థితులు ఉంటాయి, నీ బిడ్డలు ఉంటారు, అన్నీ ఉంటాయి. మొదటి స్థానం నీ దేవునికి ఇవ్వగలిగినప్పుడు. ప్రియ స్నేహితులరా, అందుకే
పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మనం దేవునికి నివాస స్థలమై ఉన్నాం. నేను చిన్న ప్రశ్న అడిగిన, ఏ రోజైనా ప్రార్థన చేసుకోవడానికి దేవుని ముందు కూర్చున్నప్పుడు మిగతా ఏ విషయాలు అడగకుండా, దేవా నా గుండెల్లో 365 రోజుల్లో ఎన్ని రోజులు నిన్ను నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను, ఎన్ని రోజులు నీ ఉనికిని నాలో లోకం గమనించగలుగుతుంది. నీవు ఒక వ్యక్తి జీవితంలో ఉండడం ద్వారా కలిగే మార్పు నాలో లోకం గుర్తిస్తుందా? ఏ ఉద్దేశంతో నన్ను విమోచించి సంరక్షించి భద్రతనిచ్చి నీ కృపలో దాచి ఉంచావో అట్టి నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరడానికి నేను అనువుగా ఉన్నానా? ఎప్పుడైనా దీనికోసం ప్రార్థించామా? దేవా నీ మనసును తృప్తిపరిచాలని నేను బ్రతుకుతున్నానా? నీ వాక్యం వినడం కాదు, విశ్వసించడం కాదు, ఆచరించడం కదా కావాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, వింటున్న వాక్యాన్ని నేను ఎంతవరకు అమలులోకి తీసుకురాగలుగుతున్నాను? ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, వాస్తవంగా జీవం కలిగిన దేవుడు మనకు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడో తెలుసా? దేవునిని నీ హృదయంలో కలిగి ఉంటే ఆ స్టేటస్ ఏంటో తెలుసా? దేవుని హృదయాన్ని కలిగి ఉంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనికరం కలిగిన దేవుని యొక్క మాట మన మనసులో ఉంటే, ఆ మాట మనలో విశ్వాసాన్ని పుట్టిస్తే, ఆ పుట్టిన విశ్వాసం దేవుడు మన గుండెలో నివాసం ఉండడానికి అనువుగా ఈ మనసు ఒక వేదికగా సిద్ధపరచబడితే, ఆయన నీ గుండెల్లో నివాసం ఉంటే, నీకు సత్యం తెలుసా? వాక్యం ఏం చెప్తుందంటే, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎస్, దేవుని యొక్క వాక్యం మీద మనసు నిలపడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే, లోకంలో ఉన్నవాడు ఎవరిని ప్రత్యేకంగా ఏం చెప్పాలి? సాతానుడు ఉంటాడు, మోసగాడు ఉంటాడు, అబద్ధికుడు ఉంటాడు, వంచకుడు ఉంటాడు, చెడు మార్గంలో నడిపించేవాడు ఉంటాడు, మనసులను పాడు చేసేవాడు ఉంటాడు, కలహాలు పెట్టేవాడు ఉంటాడు, కలతలు రేపేవాడు ఉంటాడు, భయాన్ని కలిగించేవాడు ఉంటాడు. ఇవంతా కూడా అపవాది అనే మాట, సాతానుడు అనే మాట మనకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేయనా? లోకంలో ఉన్నవాడు ఇప్పటి వరకు మన మనసులను వేధిస్తూ, మాటి మాటికి మనల్ని కృంగదీస్తూ, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, కలవరంతో మన మనసులని నింపుతూ వచ్చాడు. ఏముందిలే, ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఏదైనా సంతోషించడానికి ఏమన్నా ఉందా ఏంటి అని అంటూ మన జీవితాలను చూసి మనమే నిష్ఠూరంగా మాట్లాడుకునేలా ఐహిక విచారంతో మన హృదయాన్ని ఆయన నింపుతూ ఉన్నాడు సాతానుడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒక్కసారి నీలో గనక క్రీస్తుని నీవు ఆహ్వానించగలిగితే, ఆ ఘనుడైన బలవంతుడైన దేవుని నీ మనసులో నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే, కృపగలిగిన దేవుని వాక్యం చెప్తా ఉంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తివంతుడు, గొప్పవాడు, బలవంతుడు. ఆ కారణం చేత ఇంతకాలం నిన్ను వంచిస్తున్నటువంటి ఆ ప్రతి సంకెళ్ళ నుంచి నువ్వు విడిపించబడతావు. ఇది వాస్తవం. మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ ఆశీర్వాదకరమైన సన్నిధి, మీ ఆశీర్వాదకరమైన ప్రసన్నత మా పైన మీరు నిలిపి ఉంచి, మీ దయగలిగిన చేతుల చాటున మమ్మను భద్రపరిచి,
మీ కనికరాన్ని, కటాక్షాన్ని మా పైన నిలిపి, అయ్యా తండ్రి మా ప్రభువా, మేము ఏమై ఉన్నామో అది నీ కృప, మేము ఏమై ఉండాలో అది నీ చిత్తమని మేము గ్రహించి దానికి అనువుగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మా మనోనేత్రాలను మీరు తెరవండి. మీ ఆశ్చర్యకరమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ కృపను, క్షేమమును, దీవెనను, భద్రతను మాకు అండగా ఉంచండి. మా జీవితంలో మేలు చేయడానికి మీరు చేతులు చాపుతున్న ప్రతిసారి కూడా అయ్యా తాత్కాలికమైనటువంటి సమస్యలు, నష్టాలు చూసి మీ నుంచి మేము దూరంగా జరుగుతున్నాం. కానీ అయ్యా ఆ పరిపూర్ణమైన రూపం మాకు ఇవ్వబడినప్పుడు మా గుర్తింపు మారుతుంది, మా పేరు మారుతుంది, మా విలువ మారుతుంది, మా స్థాయి మారుతుంది. కృప కలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ అయ్యా తండ్రి ఆయన కుమ్మరి మట్టి ముద్దకు ఇచ్చిన రూపం కంటే అమూల్యమైనటువంటి రూపాన్ని మీరు మాకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ మా జీవితాలు అయ్యా తండ్రి ఆయన నీ వాక్యాన్ని బట్టి స్థిరమగునట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థిస్తూ నీ ప్రియ బిడ్డలుగా, దేవా తండ్రి ఆయన నీ ఆలయాలుగా మా ప్రభు మా జీవితాలు స్థిరమగునట్లుగా మీరు సహాయం చేయండి. అయ్యా నీ సాక్షులుగా, నీ ప్రతినిధులుగా అయ్యా లోకాన్ని ప్రభావితం చేసే వ్యక్తులుగా మేము ఉండగలిగేలా మీరే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని మీ నమ్మకమైన చేతులకు మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.